ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు వినాయక చవితితో చాలా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వినాయక చవితి రోజు పడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లావా కొత్తగా TWS అండ్ ఒక నెక్ బ్యాండ్ తీసుకొని వచ్చింది. అద్దరు కొట్టింది లిటరల్ గా. ఒకటి లావా ప్రోబడ్స్ వేవ్ 921, రెండోది లావా ప్రోబడ్స్ ఆర్యా 911. నెక్ బ్యాండ్ మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. మీరు ఒకవేళ బడ్జెట్ లో నెక్ బ్యాండ్ చూసినట్లయితే ఇది చీప్ అని చెప్పని అనుకో, మాకు తక్కువలో వస్తుందని చెప్పని. బిల్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది, అలానే సౌండ్ క్వాలిటీ కూడా డీప్ డైవ్. మీరు ఒకవేళ బేస్ ఇష్టపడుతున్నట్లయితే డీప్ గా వెళ్ళిపోయింది. బట్ TWS బడ్స్ లో మాత్రం కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సింది. అవి కూడా నేను మాట్లాడతా. వీడియోని స్టార్ట్ చేసే ముందు షాకింగ్ విషయం ఏంటంటే ప్రైస్ వీళ్ళు 999 రూపాయలు పెట్టారు, అంటే 1000 రూపాయలు పెట్టారు. దీని మీద 300 రూపాయలు కూపన్ వస్తుంది. కార్డ్ ఆఫర్స్ పెట్టి మీరు కార్డు కోసం వెతుక్కోవడాలు అలాంటివి ఏమీ లేవు. కూపన్ ఆఫర్ వస్తుంది. ఈ కూపన్ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. మీరు ఒకవేళ ఇప్పుడు కొనుక్కోవాలి అనే ప్లాన్ లో ఉంటే మాత్రం ఆ 300 రూపాయల కూపన్ మీరు యాక్టివ్ చేసుకుంటే 700 రూపాయలకు వస్తుంది, 699 రూపాయలకి. వీటిలో మీరు ఏది కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, లింక్ యూస్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఆ 699 కి ఒకటి నెక్ బ్యాండ్ అయినా కానివ్వండి, లేదా ఈ TWS అయినా కానివ్వండి, రెండు వర్తే. దీని మీద ఇంకొక పెద్ద బంపర్ ఆఫర్ ఏంటంటే నో క్వశ్చన్స్ ఆస్క్. మీరు 30 days యూస్ చేసిన తర్వాత నాకు ఈ ప్రొడక్ట్ నచ్చలేదు అనుకుంటే ఏ క్వశ్చన్ అడగకుండా వాళ్ళు రిటర్న్ తీసేసుకొని డోర్ స్టెప్ దగ్గరే మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. సో బై బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. సో వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి ట్రై చేయండి. ముందే చెప్తున్నా, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. కరెక్ట్ గా ఒక నెల క్రితం అనుకుంటా లావా స్టామ్ ప్లే లా కొన్ని ఫోన్స్ నేను రివ్యూ చేసి డైరెక్ట్ గా వీడియోలో తిట్టున్నా. రివ్యూ యూనిట్స్ అయినప్పటికీ కొనొద్దు అని చెప్పన్నా. ప్యాకింగ్ లో కానివ్వండి, ఆ స్టాండర్డ్స్ నాకేం కనపడట్లా. అండ్ ఫోన్లు కూడా ఎక్కడ నాకు కొనుక్కోమని చెప్పబుద్ధి కావట్లేదు. ఇది కొనమాకండి చెప్పి నేనే మొహమ్మద్ చెప్పేసా. బట్ ఒక నెల తర్వాత అండ్ రీసెంట్ గానే లావా AMOLED 2 అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఇది. స్టాండర్డ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. స్టోరేజ్ UFS 3.1 అన్ని బాగున్నాయి అని చెప్పి నేనే ప్రైస్ చేశాను. అగైన్ ఇప్పుడు మళ్ళీ లావా నుంచి 2 ఆడియో ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ TWS ని పక్కకు పెట్టి నెక్ బ్యాండ్ గురించి మాట్లాడదాం. ఇదే స్టార్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈ రోజు. నాకు బాగా నచ్చింది నెక్ బ్యాండ్. బాక్స్ చూసుకుంటే ప్రోబడ్స్ బై లావా వేవ్ 921 అని రాసింది. సైడ్ 12+2 months వారంటీ, అంటే సంవత్సరం మీద ఇంకొక 2 నెలలు ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత మాట్లాడతా. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి నెక్ బ్యాండే కనబడుతుంది. తర్వాత కేబుల్ అండ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. అలానే కొన్ని స్టిక్కర్ ప్యాక్స్ ఇస్తున్నారు. ఈ స్టిక్కర్స్ మీరు కావాలనుకుంటే ల్యాప్టాప్ మీద లేదా మీ గ్యాడ్జెట్స్ మీద అంటించుకోవచ్చు. అలానే TWS చూస్తే ప్రోబడ్స్ ఆర్యా 911 బై లావా అని మెన్షన్ చేస్తుంది. ఇది కూడా సైడ్ 12+2 months వారంటీ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది కూడా ఓపెన్ చేస్తే ఫస్ట్ TWS ఉన్నాయి, అలానే కేబుల్ అండ్ ఇయర్ టిప్స్ అండ్ కింద స్టిక్కర్ ప్యాక్స్ ఉన్నాయి. దీని కూడా ఇవి మీరు కావాలనుకుంటే అంటించుకోవచ్చు. ఫస్ట్ మనం నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకుందాం. నెక్ బ్యాండ్ అయినా TWS అయినా నేను మొత్తం 5 ఆస్పెక్ట్స్ లో చెక్ చేసా. ఒకటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ, గేమింగ్ ఎక్స్పీరియన్స్, కాల్ ఎక్స్పీరియన్స్, అలానే బ్యాటరీ పర్ఫార్మెన్స్. నెక్ బ్యాండ్ అయితే డిజైన్ నాకు బాగా నచ్చింది. డ్యూయల్ టోన్ సిలికాన్ ఫినిష్ తో వస్తుంది. మీరు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎలా అయినా క్యారీ చేసుకోవచ్చు. కాంపాక్ట్ అయిపోతుంది. దీన్ని జస్ట్ మీ జేబులో ఫోల్డ్ చేసుకుని అయినా పెట్టేసుకోవచ్చు. కలర్ కూడా ఏది స్టాటిక్ కలర్ లేదు, డ్యూయల్ టోన్ తో వస్తుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్ లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫంక్షన్స్. వీళ్ళు మ్యాగ్నెటిక్ స్మార్ట్ డాష్ స్విచ్ అని పిలుస్తున్నారు. నార్మల్ గా మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే పవర్ ఆన్ చేస్తారు. కానీ మీరు మ్యూజిక్ వినేటప్పుడు ఒకవేళ తీసి ఇలా అతికించారనుకోండి, సాంగ్ పాజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఇలా సెపరేట్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది. ఒకవేళ కాల్స్ వచ్చినా కూడా అంతే. మీరు ఇలా ఓపెన్ చేశారనుకోండి, కాల్ లిఫ్ట్ అయ్యి కాల్ మాట్లాడుకోవచ్చు. అలానే మళ్ళీ మీరు అతికించేసారంటే కాల్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. సో పాజ్ అండ్ ప్లే, ఆన్సర్ అండ్ రిజెక్షన్ రెండు కూడా ఈ స్మార్ట్ డాష్ స్విచ్ లో అయితే ఇచ్చారు. దీన్ని యూస్ చేసి మీరు నెక్ బ్యాండ్ ని పవర్ ఆఫ్ గానీ పవర్ ఆన్ గానీ చేసుకోలేము. పాజ్ అండ్ ప్లే, కాల్, ఆన్సర్ అండ్ రిజెక్షన్స్, ఇవి జనరల్ గా మనం ఈ బడ్జెట్ లో చూడం. ఈ మ్యాగ్నెటిక్ కి సంబంధించిన ఫీచర్స్ ఏవి కూడా ఈ 700 లేదా 1000 రూపాయల ప్రైస్ పాయింట్ లో రావు. కానీ లావా తీసుకుని వచ్చింది, అదొకటి నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. అలానే మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం 50 milliseconds అల్ట్రా లో లేటెన్సీకి సపోర్ట్ చేసింది ఈ నెక్ బ్యాండ్. నేనైతే వైడ్ ఇయర్ ఫోన్స్ నే సజెస్ట్ చేస్తా గేమింగ్ కి ఈ నెక్ బ్యాండ్ TWS కంటే. నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ గా మాట్లాడాల్సింది ఇందులో డ్రైవర్స్ గురించి. ఇందులో 10mm డైనామిక్ డ్రైవర్స్ ని ఇస్తున్నారు. ఈ డ్రైవర్స్ కి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. జనరల్ గా ఈ 700 or 1000 రూపీస్ బడ్జెట్ లో సౌండ్ లౌడ్ ఉంటుంది కానీ క్లారిటీ ఉండదు. కానీ దీంట్లో అలా లేదు, క్లియర్ గా ఉన్నాయి. అంటే బేస్ కానివ్వండి, వోకల్స్ కానివ్వండి క్లియర్ ఉన్నాయి. కానీ డామినేట్ చేస్తుంది అయితే బేస్. మీరు బేస్ ని ఎక్కువగా ఇష్టపడతారనుకుంటే దీంట్లో థంపింగ్ అండ్ ఓవర్ డీప్ బేస్ వస్తుంది. సో బేస్ మీకు చెవులు బగిలిపోయేంత వస్తుంది. అదే టైంలో వోకల్స్ ని మనం అబ్జర్వ్ చేయాలనుకుంటే బేస్ ఒక 20-30% డామినేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఫుల్ సౌండ్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రం కంప్లీట్ గా బేస్ లో డీప్ డైవ్ ఇన్ అయిపోతారు. అదర్ ఫ్యాక్టర్స్ ఏవి కూడా మీ మైండ్ లోకి రావు. సో మీరు ఒకవేళ కంప్లీట్లీ బేస్ లవర్స్ అనుకుంటే ఈ నెక్ బ్యాండ్ మీకోసమే. అండ్ ఇంకా మిడ్స్, హైస్, లోస్ పరంగా అయితే లోస్ ఎక్స్ట్రీమ్లీ హై చెప్పాక బేస్ గురించి. అండ్ మిడ్స్ అయితే పర్లా, ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇవి పర్లేదు బాగానే వస్తున్నాయి. హైస్ ఈ వోకల్స్ లాంటివి అయితే కంప్లీట్ ప్రయారిటీ వాటికి ఇవ్వలేదు. ఓవరాల్ గా ఈ 700-1000 రూపీస్ బడ్జెట్ లో మాత్రం సౌండ్ క్వాలిటీ నెక్ బ్యాండ్ పరంగా మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అలానే ఇంకా కాల్స్ మాట్లాడుకునేటప్పుడు కూడా ENC సపోర్ట్ ఉంది. సౌండ్ ఇట్లాంటివి వినేటప్పుడు ANC ఇట్లాంటివి ఏం లేవు. కానీ మీరు ENC ని మరీ అంత హైలైట్ గా పెట్టుకోమాకండి, ఉంది లేదు అన్నట్టు వదిలేసేయండి. అండ్ ఇంకా మీరు ఒకవేళ జిమ్ లేదా మ్యారథాన్స్ ఇట్లాంటివి ఏమైనా చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు స్వెట్ రెసిస్టెంట్ మాత్రం ఉంది. డైరెక్ట్ గా వాటర్ లో పడేస్తే మాత్రం బిస్కెట్ అయిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే ఇది 40 hours బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది. 1 full ఛార్జ్ చేస్తే. ఒక ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంట సేపు పడుతుంది టైం. మొత్తం 40 గంటలు మనం వాడుకోవచ్చు. లేదు మధ్య మధ్యలో ఛార్జింగ్ పెడతానుకుంటే 10 minutes మీరు ఛార్జ్ చేశారనుకోండి, 12 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ టైప్ సి ఇంటర్ఫేస్ తో వచ్చింది. మీకు ఛార్జింగ్ పరంగా ఎక్కడ ఇబ్బంది పడకల్లా టైప్ సి ఇంటర్ఫేస్. లాస్ట్ ఫీచర్ డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ కి ల్యాప్టాప్ కి మీరు ఎట్ ఏ టైం కనెక్ట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు, లేదా ఐప్యాడ్ గారు టాబ్లెట్ ఏదైనా ఉంటే వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్విచ్ అవ్వచ్చు. అండ్ కంఫర్ట్ అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. మీకు ఇయర్ పైన చిన్న టిప్ లాంటిది ఇస్తున్నారు. ఈ టిప్స్ ని మీరు కావాలనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు, బట్ ఈ టిప్స్ ఉంటేనే మీకు ఇంకా పర్ఫెక్ట్ స్నగ్ ఫిట్టింగ్ ఉండిద్ది. సౌండ్ అనేది ఇంకా బయటకు వెళ్ళదు, మొత్తం లోపల మనకి ఎన్కౌంటర్ అయిపోయి ఉండిద్ది. ఆ డీప్ వాల్యూమ్ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఫిట్టింగ్ అయితే కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. అండ్ బటన్స్ ఇందులో 3 బటన్స్ తో వస్తుంది. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. ఈ మధ్యలో బటన్ మల్టీ ఫంక్షనల్. మీరు డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అండ్ ప్లే కి యూస్ చేసుకోవచ్చు, సాంగ్ ఫార్వర్డ్ అండ్ ప్రీవర్డ్ కి యూస్ చేసుకోవచ్చు, కాల్ రిజెక్షన్ ఆన్సర్ అన్నిటికీ వాడుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా లావా ప్రోబడ్స్ వేవ్ 921 నెక్ బ్యాండ్ కి సంబంధించి. ఇదైతే నేను ఓవరాల్ ఈ 700,000 రూపీస్ బడ్జెట్ లో అవుట్ ఆఫ్ 10 మనం అరౌండ్ 9 పాయింట్స్ వరకు స్కోర్ చేస్తుంది. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం TWS గురించి మాట్లాడదాం. ఇది లావా ప్రోబడ్స్ ఆర్యా 911. పేరైతే బాగుంది ఆర్యా అని చెప్పి. బిల్ క్వాలిటీ హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది అండ్ క్యాప్ దగ్గర కూడా రెస్పాన్స్ బాగుంది. ఈ హింజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వెంటనే పడిపోవడం అట్లాంటిది ఏం లేదు, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. అండ్ ఈ బడ్స్ లో కూడా డ్రైవర్స్ 10mm డైనామిక్ డ్రైవర్స్ తో వస్తుంది అండ్ టచ్ కంట్రోల్స్ తో వస్తాయి. ఆబ్వియస్ గా ఇవి ఇన్-ఇయర్ డిటెక్షన్స్ లాంటివి అయితే ఏమి లేవు, సెన్సర్స్ లాంటివి ఏమి ఉండవు, జస్ట్ మైక్స్ మాత్రమే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ నాకు నెక్ బ్యాండ్ తో కంపేర్ చేస్తే దీంట్లో మరి అంత ఇంప్రెసివ్ అన్నట్లు నాకు అనిపించలేదు. లౌడ్ ఉన్నాయి, బానే వస్తుంది, కాకపోతే ఈ లెవెల్ ఆఫ్ సౌండ్ లేదు, ఈ లెవెల్ ఆఫ్ బేస్ లేదు, ఈ లెవెల్ ఆఫ్ వోకల్స్ ఏమీ లేవు. సాదా సీదాగా ఉంది. అండ్ దీన్ని అయితే నేను అంత గొప్పగా కొనుక్కోండి అని చెప్పని అయితే చెప్పను, కాకపోతే మీకు 700 రూపాయలకి అయితే న్యాయం చేస్తాయి. బట్ నెక్ బ్యాండ్ కి ఇది కాంపిటీషన్ ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ బేస్ ఉంది, ఎంత వరకు రావాలో అంతవరకు ఉంది, అది రిచ్ ఆర్ ప్రీమియం లేదు. వోకల్స్ కూడా అంతే, రిచ్ ఆర్ ప్రీమియం లేవు, ఎంతవరకు రావాలో అంతవరకు వస్తున్నాయి. మిడ్స్ హైస్ లోస్ 3 ఈక్వల్ గా ఉన్నాయి, బ్యాలెన్స్ చేశారు. సో అందుకే ఎక్కువ 2 ఇంప్రెస్ అవ్వలేకపోతున్నాం మనం. అవుట్ ఆఫ్ 5 నేను సౌండ్ క్వాలిటీ పరంగా ఈ బడ్స్ కి అయితే 3 ఇవ్వగలుగుతాం. అండ్ గేమింగ్ అవి చేస్తున్నప్పుడు కూడా మీకు ఈ TWS అయితే 35 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీకి సపోర్ట్ చేస్తాయి. ఇందులో మీకు 50 మిల్లీ సెకండ్స్ అల్ట్రా లో లేటెన్సీ. అండ్ కాల్స్ అవి మాట్లాడుకుంటున్నప్పుడు దీనికి కూడా ENC సపోర్ట్ ఇచ్చారు. ANC లాంటి సపోర్ట్స్ అయితే ఏం లేవు. వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇది IPX6 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది IPX4 జస్ట్ స్వెట్ రెసిస్టెంట్ మాత్రమే, స్ప్లాషెస్ కూడా ఏం సర్వైవ్ అవ్వలేదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ అగైన్ ఇది 35 hours మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. 1 ఫుల్ ఛార్జ్ చేసుకుంటే 1 ఫుల్ ఛార్జ్ అగైన్ 1 hour టైం పడుతుంది. అండ్ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే అరౌండ్ 150 minutes ప్లే బ్యాక్ టైం వచ్చింది. కనెక్షన్స్ ఇది కూడా అగైన్ బ్లూటూత్ వర్షన్ 5.3 తోనే వస్తుంది. సో ఓవరాల్ గా దీనికి అవుట్ ఆఫ్ 10 నాకు 6.5 ఆ రేంజ్ లో రేటింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకు మరి 8-9 అంటూ కూడా అనిపించలా. పర్చేస్ చేసుకోవచ్చా ఈ రెండింటిని అని చెప్పి అనుకుంటే నెక్ బ్యాండ్ అయితే వితౌట్ ఎనీ డౌట్ పిక్ చేసుకోవచ్చు మనం. బట్ TWS అయితే మీకు 700 రూపీస్ వస్తేనే తీసుకోండి. ఆ కూపన్ ఉంది కదా, ఆఫర్ ఉన్నంత వరకు మీరు 700 రూపాయలు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా లావా ప్రోబడ్స్ వేవ్ 921 అండ్ లావా ప్రోబడ్స్ ఆర్యా 911 ఈ 2 ప్రొడక్ట్స్ కి సంబంధించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. వీడియో మీకు నచ్చిందా? ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చా, అక్కడ నుంచి పర్చేస్ కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.